ఆత్మకథ టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహిళలందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా కళాభివందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సినిమాల ఫంక్షన్కి వెళ్ళినాం, చాలా టైటిల్ చూసినాం, కానీ సినిమాని తన ఆత్మకథగా మార్చి ఆత్మకథగా మలిచినటువంటి శ్రీనారాయణ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అందరి ఆత్మలను తన ఆత్మగా మనసుకొని ఆత్మకథ మంచిగా నేను భావించుకుంటా ఉంటున్నాను. కాబట్టి ఎందుకంటే అందరికీ ఆత్మలు ఉంటాయి, ప్రతి వారికి ఆత్మలో ఒక కథ ఉంటుంది. కొంతమంది చెప్పుకోగలుగుతారు, లేదు కొంతమంది హృదయాలని భద్రపరచుకోగలుగుతారు. కానీ ఒక కథను, ఒక ఆత్మ కథను ఈ రోజుల్లో నేను ఎందుకు చెప్తానంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఇలా మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా, దయ్యాలు ఉన్నాయి చూడమైన విధంగా, అసలు ఇవన్నీ ఈనాటి కంప్యూటర్ ఏఐ నడుస్తున్న కాలంలో కూడా ఇంకా దయ్యాల కథలు తీసుకొని ఆత్మహత్య ఎదురు నడుపుకుంటున్నటువంటి సినిమాలు బతుకు కోసం, వాళ్ళు బతకడం కోసం సినిమాలు చేసే కార్యక్రమంలో ఒక ఆత్మకథ, ఇది మూఢనమ్మక కథ కాదని చెప్పినటువంటి నిఖచ్చితమైనటువంటి డైరెక్టరు నేను హృదయపరంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు చెప్పండి ఇట్లా మనం నిజమైన ఆత్మ అనుకుంటే ఉన్నది అని అనుకుంటాం మనం, కానీ అది ఏదని చెప్పగలిగినాడు, నిజాయితీ నిలబడగలిగినాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారికి జీవితాన్ని సినిమాగా మనసుకొని వచ్చిన వాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను ఇక్కడ నుంచి మొదలైనా ఇక్కడ దాకా వచ్చిన, నేను ఇవన్నీ పోయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా నా ప్రయాణం కొనసాగిస్తా అని చెప్పేసి అది ఉన్నది. కాబట్టి ఇలా చాలా మంది ప్రసారంగా చెప్తూ చాలా పిల్లలు అందరూ చెప్తున్నప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. నేను కూడా చాలా మంది 4 సినిమాలు తీసిన, నేను కూడా సినిమాల బాధ పెట్టుకుంటే సాధక బాధకాలు చూస్తూ ఉంటాయి. నేను రుద్రానికి మొదలుపెట్టినప్పుడు 4 కోట్లు 5 కోట్లని అంటే ఏం చెప్తానంటే అట్లా చాలా సినిమాలు పరిస్థితి అట్లనే ఉంటుంది. కానీ ఇచ్చిన రూపాయి తక్కువ చేసి చూపించి ప్రొడ్యూసర్ బతకాలని కోరుకునే డైరెక్టర్ కు ఎప్పుడు కూడా విజయం దక్కుతుంది. తప్పకుండా సినిమాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. పెద్దలు వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లగాళ్ళన్నప్పటి నుంచి వారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. ముఖ్యంగా ఇంత చిన్న పిల్లలు తమ్ముడు నాకు వారస్ రేస్ చూస్తా ఉంటే IPL లో నాకు సూర్యవంశీ ఆ పిల్లల కోసం చూస్తా ఉంటాను. రేపు భవిష్యత్తు నీ కోసం చూసే కదా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఎంత చిన్న పిల్లవాడు ఇంత ధైర్యంగా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ సురేష్ భాయ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు అందరూ వాడు ఇక ఎంతకన్నా చెప్పలేదు, అన్ని చేయగలుగుతాడు. ఒక అద్భుతమైనటువంటి నటుడు. ఇంకా మిగతా అందరికన్నా మా మల్లన్న కానీ, ముఖ్యంగా మల్లిక్ తేజ తమ్ముడు కూడా చాలా అద్భుతమైనటువంటి మెలోడీస్, ఎన్నో ఫోక్ సాంగ్స్, కొన్ని వందల ఒక పాట చేస్తే కొన్ని మిలియన్స్, వందల మిలియన్స్ సృష్టించగలిగినటువంటి ప్రతిభ తమ్ముడికి ఉన్నది. అందరూ నా ఆత్మీయులే. అందరికన్నా ఇక్కడ విజయలక్ష్మి గారి గురించి చెప్పాలి. ఎవరికి తెలియని మా ఇద్దరు ఆత్మలను ఒక 45 సంవత్సరాల తర్వాత మా ఇద్దరు ఆత్మలను ఒక వేదిక మీద ఆవిష్కరించిన మేము టీవీలో ప్రోగ్రామ్స్ వారి అడిగాలని చెప్పే వాళ్ళు నేను చాలా బాగా పాడుకోవాలి. 50 రూపాయలు ఎందుకంటే ఇద్దరు చేయకుండా సిద్ధిపేట జిల్లా కాబట్టి అప్పుడు ప్రభుత్వం వారి కథగా చెప్పడానికి కోసం అని నేను జానపద పాటలు పాడాను. కాబట్టి ఇంటర్మీడియట్ అంత పెద్ద పైసా అనుకోకున్నాను. వల్ల చిన్నపిల్లలు వారి కోసం ఎంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్. ఇలా నిజంగా చాలా సంతోషం. వారితో 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదికను పంచుకునే అవకాశం నాకు వచ్చినందుకు నేను నిజంగా నా ఆత్మను ఒక రకంగా అన్ని ఆవిష్కరించుకున్నట్టునే నేను భావించుకుంటా ఉంటున్నా. తప్పకుండా ఇది మంచి విజయంగా దీనికి విజయం కలగాలని కోరుకుంటా ఉంటున్నా. తెలుగు ప్రేక్షకుల యొక్క ఆత్మలను ఆవిష్కరించే ప్రయత్నంలోనే ఈ ఆత్మ కథ అని నేను భావించుకుంటూ దీనికి తప్పకుండా సక్సెస్ కావాలి. ఎందుకంటే ప్రేక్షకులను కూడా కోరుకుంటా ఉన్నా. ఒక ప్రొడ్యూసర్ బతకాలంటే ఇంకా 1000 మంది బతికించగలుగుతారు. కాబట్టి ప్రతి స్కీమ్ మధ్య ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ గా ఉంటుంది. డైరెక్టర్ నమ్ముకొని ఇంతమందిలో వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా చాలా మంది మిత్రులు కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. చాలా థ్యాంక్స్ ఉంది. ఇది తప్పకుండా విజయం జరగాలని కోరుకుంటూ అందరూ క్షమించాలి. నేను కరీంనగర్ పోయేది అందుకోసం కరీంనగర్ నుంచి వచ్చాను. ఎందుకంటే మంచి మనసు, చాలా మంచివాడు, మంచి మనసు. కాబట్టి తప్పకుండా నేను కూడా పోవాలి, నా మద్దతు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను వచ్చిన అన్న. నేను వెళ్ళిపో. థ్యాంక్స్ అన్న.